మహోన్నతుడును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి పాఠంలో సంఖ్యాకాండము 24, 25 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో బిలాము ప్రవచించిన ప్రవచనాలను గమనిస్తాం. బిలాము నోరు తెరిచి ఇశ్రాయేలును గూర్చి ఇలాగు పలుకుతూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి రప్పించాడు. గురుపోతు వేగం వంటి వేగం అతనికి ఉంది. అతడు తన శత్రువులైన జనులను భక్షిస్తాడు, వారి ఎముకలను విరుస్తాడు, తన బాణాలతో వారిని గుచ్చుతాడు. సింహం వలె, ఆడు సింహం వలె అతడు కృంగి పండుకుంటాడు. అతన్ని లేపేవాడు ఎవడు? నిన్ను దీవించేవాడు దీవించబడతాడు, నిన్ను శపించేవాడు శపించబడతాడు. ఇశ్రాయేలుకు భవిష్యత్తులో కలగబోయే రాజ్య వైభవంను గూర్చి బిలాము ఇలాగూ ప్రవచిస్తున్నాడు. ఇశ్రాయేలు రాజ్యం వ్యాపిస్తుంది. నీ రాజు అనగా మెస్సియా అగగు రాజు కంటే గొప్పవాడు. అగగు అమాలేకి రాజు, మెస్సియాకు శత్రువు. అంత్యక్రీస్తుకు అగగు సంకేతంగా ఉంటున్నాడు. మెస్సియా రాజ్యం వృద్ధి చెందుతుంది. సింహం వేటాడినట్లు శత్రువులను ఇశ్రాయేలీలు వేటాడతారు. అబ్రహాము నిబంధన నెరవేరి తీరుతుంది. బిలాము ప్రవచనంలో మెస్సియాకు సంబంధించిన ఎన్నో విలువైన ఆధ్యాత్మిక సత్యాలను వింటాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా? ప్రియ సోదరి సోదరులారా, సంఖ్యాకాండం 24 అధ్యాయం మనం వినబోతున్నాము. ఇందులో బిలాము తన 3వ ప్రవచనం, ఆ తరువాత 4వ ప్రవచనం కూడా పలకబోతున్నాడు. సంఖ్యాకాండం 24 అధ్యాయం 1 నుండి 15వ వచనం వరకు వినండి. ఇశ్రాయేలీయులను దీవించడం యెహోవా దృష్టికి మంచిది అని బిలాము తెలుసుకున్నవాడై మునుపటి వలె శకునాలు చూడ్డానికి వెళ్ళక అరణ్యము వైపు తన ముఖము తిప్పుకున్నాడు. కన్నులెత్తి చూచాడు. ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రాల ప్రకారం దిగి ఉన్నారు. దేవుని ఆత్మ అతని మీదికి రాగా అతడు ఉపమాన రీతిగా ప్రవచించాడు. బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దైవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దైవోక్తి. ఇది దర్శనం, దైవోక్తి. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనం పొందాడు. యాకోబు, ఇశ్రాయేలు, నీ గుడారాలు, నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నాయి. నదీతీరమందలి తోటల వలె, యెహోవా నాటిన అగరు చెట్ల వలె, నీళ్ల వద్ద ఉన్న దేవదారు వృక్షముల వలె అవి ఉన్నవి. నీళ్లు అతని బొక్కెనల నుండి కారుతాయి. అతని సంతతి బహుజలముల వద్ద నివసిస్తుంది. అతని రాజు అగగు కంటే గొప్పవాడవుతాడు. అతని రాజ్యము అధికమవుతుంది. దేవుడు ఈజిప్టులో నుండి అతణ్ణి రప్పించాడు. గురుపోతు వేగము వంటి వేగము అతనికి ఉన్నది. అతడు తన శత్రువులైన జనులను భక్షిస్తాడు, వారి ఎముకలను విరుస్తాడు, తన బాణాలతో వారిని గుచ్చుతాడు. సింహము వలె, ఆడు సింహము వలె అతడు కృంగి పండుకున్నాడు. అతణ్ణి లేపేవాడెవడు? నిన్ను దీవించేవాడు దీవించబడతాడు, నిన్ను శపించేవాడు శపించబడతాడు. ఇశ్రాయేలుకు భవిష్యత్తులో కలుగబోయే రాజ్య వైభవమును బిలాము ప్రవచిస్తున్నాడు. ఇశ్రాయేలు రాజ్యం వ్యాపిస్తుంది. నీ రాజు అనగా మెస్సియా అగగు రాజు కంటే గొప్పవాడు. అగగు అమాలేకు రాజు, మెస్సియాకు శత్రువు. అంత్యక్రీస్తుకు అగగు సంకేతం. మెస్సియా రాజ్యం వృద్ధి చెందుతుంది. సింహం వేటాడినట్లు శత్రువులను ఇశ్రాయేలీయులు వేటాడుతారు. అబ్రాహామీయ నిబంధన నెరవేరి తీరుతుంది. అప్పుడు బాలాకు కోపం బిలాము మీద మండింది. గనుక అతడు తన చేతులు చరుచుకుని బిలాముతో అన్నాడు, నా శత్రువులను శపించటానికి నిన్ను పిలిపించాను. గాని నీవు ఈ 3 సార్లు సంపూర్ణంగా దీవించావు. ఇక చాలు, నీ చోటికి నీవు శీఘ్రంగా వెళ్ళు. నిన్ను ఘనపరుస్తానన్నాను, కాని నీవు ఘనత పొందకుండా యెహోవా ఆటంకపరిచాడు. అప్పుడు బిలాము అన్నాడు, నీవు నా వద్దకు పంపిన నీ దూతలకు నేనప్పుడే చెప్పాను,
బాలాకు తన ఇంటెడు వెండి బంగారాలను నాకిచ్చినా నా ఇష్టము చొప్పున మేలైనా కీడైనా చేయటానికి యెహోవా సెలవిచ్చిన మాటను నేను మీరలేను అని చెప్పానా లేదా? చిత్తగించు, నేను నా జనుల వద్దకు వెడుతున్నాను. అయితే కడపటి దినాలలో ఈ జనులు నీ జనులకేమి చేస్తారో అది నీకు విశదపరుస్తాను, రా. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ప్రవచించాడు. గమనించారా? బాలాకుకు ఎంతో కోపం వచ్చింది. అయితే బిలాము ఏమీ అనలేదు. దేవుడన్నదే అతడు అంటాడు. సోదరీ సోదరులారా, సైతాను దేవుని ప్రజలపై నేరారోపణ చేయలేడు. దేవుడు వారి పక్షాన ఉండగా విరోధి వారిని ఏమీ చేయలేడు. క్రీస్తు నీతిమంతులు అని తీర్చిన వారిపై సైతాను ఎంత నేరారోపణ చేసినా అది చెల్లదు. వారెవరనుకున్నావు? దేవుని పిల్లలు. బిలాము పలికిన 4వ ప్రవచనం వినండి. అతని 4 ప్రవచనాలలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇందులో యాకోబు నక్షత్రం, ఇశ్రాయేలు దండం పేర్కొనబడ్డాయి. మోయాబు ప్రాంతం దెబ్బతింటుంది. ఇశ్రాయేలు శత్రువులు మోయాబు, ఎదోము, అమాలేకు, అష్షూరు, ఎబెరు, కిత్తీము, వీటన్నిటికీ తీర్పు తప్పదు. నక్షత్రం, రాజదండం ఇవి దావీదుకు వర్తిస్తాయి. అయితే దావీదు కంటే శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు రాజ్య సంకేతాలివి. ఆయన 2వ రాకడలో ఈ ప్రవచనం నెరవేరుతుంది. ఇప్పుడు వినండి. బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వారి వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచినవాడై సర్వశక్తుని దర్శనము పొందాడు. ఆయనను చూస్తున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్లు కాదు, సమీపమున ఉన్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేస్తుంది. అది మోయేబు ప్రాంతాలను కొట్టుతుంది, కలహవీరులందరినీ నాశనం చేస్తుంది. ఎదోము, సేయీరు ఇశ్రాయేలుకు శత్రువులు. వారు స్వాధీనపరచబడతారు. ఇశ్రాయేలు పరాక్రమం పొందుతుంది. యాకోబు సంతానమున ఏలిక పుడతాడు. అతడు పట్టణములోని శేషమును నశింపచేస్తాడు. అమాలేకు అన్యజనములకు మొదలు, దాని అంతము నిత్యనాశనమే. కేనీయ నివాస స్థలము దుర్గమమైనది. నీ గూడు కొండమీద కట్టబడి ఉంది. అష్షూరు నిన్ను చెరగా పట్టే వరకు కయ్యను నశిస్తాడా? అయ్యో, దేవుడు ఇట్లు చేయునప్పుడు ఎవడు బతుకుతాడు? అత్తీము తీరము నుండి ఓడలు వస్తాయి. అవి అష్షూరును, ఏబెరును బాధిస్తాయి. కిత్తీయులు కూడా నిత్యనాశనం పొందుతారు. అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళాడు. బాలాకు తన త్రోవను వెళ్ళాడు. సోదరీ సోదరులారా, బిలాము ప్రవచనం క్రిస్మస్కు సంబంధించింది. జ్ఞానులు చూచిన నక్షత్రం ఈ ప్రవచనంలో ఉంది. ఈ ప్రవచనం పలుకబడిన 1500 సంవత్సరాలకు తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూచారు. వారు బిలాము ప్రాంతీయులే. జ్ఞానులకు బిలాము ప్రవచనం తెలుసు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం వారు జ్ఞాపకం చేసుకున్నారు. నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది, రాజదండం ఇశ్రాయేలులో నుండి లేస్తుంది. ఇదే క్రిస్మస్ నక్షత్రం, యేసు నక్షత్రం. దీనిని చూచి జ్ఞానులు సుదీర్ఘ ప్రయాణం చేసి రాజును ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చారు. అలాగే దానియేలు కూడా మెస్సియా రాకడను ప్రవచించాడు. పాత నిబంధనలో మెస్సియా రాకడను గురించి ఇన్ని ప్రవచనాలు ఉన్నా ఆయన కోసం వారు కనిపెట్టి చూడలేదు. బహు కొద్దిమంది మాత్రమే ఆయన రాకడను గుర్తించారు. అన్నా, సుమయోను అనే వ్యక్తులు, అలాగే ఈ తూర్పు దేశపు జ్ఞానులు. వీరు వచ్చినప్పుడు హెరోదు రాజు ఎంతో కలవరపడ్డాడు. ఈ జ్ఞానుల ప్రయాణానికి ప్రేరణ బిలాము ప్రవచనంలోని నక్షత్రం. బిలాము అన్యజాతులను గురించి కూడా ప్రవచించాడు. ఈ ప్రవచనాలు ముగించాక
బిలాము తన చోటికి వెళ్ళాడు. ఈ విధంగా తన చోటికి వెళ్ళినవాడు అపొస్తల కార్యములు 1 వచనంలో మరొకడున్నాడు. తన చోటికి పోయిన యూదా, ఇస్కరియోతు యూదా. బిలాము, ఇస్కరియోతు యూదా వీరిద్దరూ తమ చోటికి, అంటే ఇద్దరూ ఒకే చోటికి పోయినట్లున్నారు. అదే భయంకరమైన నరకం. సోదరీ సోదరులారా, బిలాము గాథ ఇంతటితో అయిపోలేదు. 25 అధ్యాయంలో కూడా కొనసాగుతుంది. వింటారా? వినండి. బిలాము ధనాశాపరుడు. బిలాము పొరపడ్డాడు. దేవుని నీతిమంతులపై నిందారోపణ చేసి శపించబోయాడు. ఇప్పుడు ఈ అధ్యాయంలో బిలాము ఒక తప్పుడు సిద్ధాంతం నేర్పుతున్నాడు. ప్రకటన 2 వచనంలో ఈ తప్పుడు సిద్ధాంతం పేర్కొనబడింది. పెర్గెము సంఘమా, నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చేయునట్లు ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. గమనించారా? ఇది బిలాము బోధ. వారి ప్రత్యేకతను చెడగొడితే సరి, వారే నాశనమై అంతరించిపోతారు. మోయాబీయులు వారి మధ్యన చేరి లోపలి నుండి వారిని చెడగొడితే సరి. బిలాము సిద్ధాంతమేమిటంటారా? వినండి. సంఖ్యాకాండం 25 వచనం నుండి. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబుగాండ్రతో వ్యభిచారము చేయసాగారు. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించారు. ఆ విధంగా ఇశ్రాయేలీయులు బయల్పెయోరులో కలుసుకున్నందుచేత వారి మీద యెహోవా కోపము రగులుకున్నది. యెహోవా మోషేతో అన్నాడు, నీవు ప్రజల అధిపతులను అందరినీ తీసుకొని యెహోవా సన్నిధిలో సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయి. అప్పుడు నా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీది నుండి తొలగిపోతుంది. మోషే న్యాయాధిపతులను పిలిపించి అన్నాడు, మీ వశములో ఉండి బయల్పెయోరుతో కలుసుకున్న వారిని మీలో ప్రతి ఒక్కరూ చంపాలి. నీ వంటి వారు లేరిలలో యేసయ్యా, నీవే మాదు రక్షణకర్తవు యేసయ్యా. నీ సిలువ శక్తినే ఆశ్రయింతుము యేసయ్యా, నీ పునరుత్థానమే నిత్య జీవము యేసయ్యా. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. శాపములన్నీ విమోచించితివి, మా రోగములకు స్వస్థత చేకూర్చితివి. పరిశుద్ధాత్మను స్వాస్థ్యముగా నిచ్చితివి. శక్తియు మహిమయు స్తోత్రములకు అర్హుడవు. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు.
ఆకాశ మహావిశాలమునందున్న మోషే చూస్తూ ఉండగా సర్వ సమాజము గుడార ద్వారమునొద్ద ఏడుస్తూ ఉండగా ఒక ఇశ్రాయేలీయుడు ఒక మిద్యాను స్త్రీని తన సహోదరుల వద్దకు తెచ్చాడు. ఫీనెహాసు అనే యువకుడు, అనగా ఎలియాజరు కుమారుడు, అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేతపట్టుకొని పడక గదికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడే వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుణ్ణి ఆ స్త్రీని కడుపులో కుండా దూసుకొని పోయేటట్లు పొడిచాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల్లో నుండి ఆ తెగులు నిలిచిపోయింది. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. అప్పుడు యెహోవా మోషేతో అన్నాడు, ఫీనెహాసు నా వలెనే ఈ సాంకర్యాన్ని ఓర్వలేకపోయాడు గనుక వీరి మీది నుండి నా కోపాన్ని మళ్లించాడు. అందుకే ఇశ్రాయేలీయులు హతము కాకుండా ఉన్నారు. ఫీనెహాసుతో నేను నా సమాధాన నిబంధన చేస్తున్నాను. అది నిత్యమైన యాజక నిబంధన. అతనికి అతని సంతానానికి ఇది వర్తిస్తుంది. ఎందుకనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేశాడు. చంపబడిన వాని పేరు జిమ్రీ, ఇతడు షిమ్యోనీయుడు, కుటుంబ ప్రధాని అయిన సాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కొజ్బీ, ఆమె తండ్రి పేరు సూరు, ఇతడు ఒక మిద్యానీయ కుటుంబానికి ప్రధాని. యెహోవా మోషేతో అన్నాడు, మిద్యానీయులు తమ తంత్రాల వల్ల మిమ్మలను బాధ పెట్టారు. మీరు కూడా వారిని బాధ పెట్టండి, హతం చెయ్యండి. వారు మిమ్మల్ని మోసపుచ్చారు. తెగులు దినమందు పెయోరు విషయములో చంపబడిన కొజ్బీ సంగతిలో మిమ్మలను వారు మోసపుచ్చారు. చూచారా బిలాము ఎంత పని చేశాడో? మిద్యాను స్త్రీలను ఇశ్రాయేలీయుల మధ్యకు పంపాడు. ఇశ్రాయేలు మిద్యాను జాతుల మధ్య అపవిత్ర సంపర్కం కలిగించాడు. అక్రమ సంబంధాలను ప్రోత్సహించాడు. విగ్రహారాధనకు వారిని నడిపించాడు. ఈ విధంగా ఇశ్రాయేలీయులు దేవుని ఆగ్రహానికి గురి అయ్యారు. మిద్యాను స్త్రీలు తమ దేవతలను ఆరాధిస్తూ తమ భర్తలను కూడా వెంటబెట్టుకొని వెళ్ళేవారు. అయితే తమ దేవుని వద్దకు తమ భార్యలను తేలేకపోయారు. మానవ స్వభావం సులభంగా కిందికి దిగజారుతుంది, కానీ పైకి వెళ్ళదు. ప్రకృతి సంబంధి ఆధ్యాత్మిక విషయాలను మనస్కరించడు. పైగా భక్తిగల వారిని చూచి సంకుచితమైన మనస్తత్వం అంటూ వేళాకోళం చేస్తాడు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు అంగీకరించడు. బిలాము ఉద్యమం బాగా పనిచేసింది. ఏమీ కట్టుబాట్లు లేవు. ఇష్టం వచ్చిన వారిని పెళ్లాడవచ్చు, విచ్చలవిడిగా తిరగవచ్చు. చివరికి ఫలితం ఎలా ఉంది? బయలు ఆరాధన మొదలైంది. అప్పుడు దేవుడు కఠిన చర్య తీసుకున్నాడు. ఇశ్రాయేలు జాతిని కాపాడడానికి శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. బిలాము నేరుగా ఇశ్రాయేలును శపించలేకపోయాడు. గాని ఇప్పుడు కుయుక్తితో పరోక్షంగా శాపం వారి మీదికి రప్పించాడు. ప్రకటన గ్రంథములో పెర్గెము సంఘములోకి కూడా బిలాము సిద్ధాంతం ప్రవేశించింది. సంఘాన్ని నిర్వీర్యం చేయడానికి సంఘం లోపల నుంచే నిరోధక శక్తులను సైతాను లేవదీస్తాడు. పెర్గెము సంఘం అలాగే బలహీనమైపోయింది. ఆ సంఘం లోకంతో కలిసిపోయింది. లోక సంబంధమైన విధానాలు సంఘములోకి రవాణా చేయబడ్డాయి. బిలామీయ సిద్ధాంతం లోపల నుంచే నాశనం చేస్తుంది. చరిత్ర విద్యార్థులు ఈ సత్యాన్ని బాగా ఎరుగుదురు. రోమా ప్రభుత్వం పతనం కావడానికి ఎవరు కారకులు? బయట నుంచి ఏ శత్రువు రాలేదు. కాని లోపల నుండే రోమా ప్రభుత్వాన్ని నాశనం చేసే దుష్ట శక్తులు బయలుదేరాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూడండి. ఆయనను అప్పగించింది ఎవరు? రోమా సిపాయా? కాదు. ఆయన ప్రియ శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా ఆయన్ను అప్పగించాడు. ఆయన స్వజాతీయులే ఆయనను సిలువ వేశారు. చంపు, సంహరించు అని నినాదాలు చేశారు. ఈ రోజు వరకు అదే తంతు కొనసాగుతున్నది. అదే బిలాము సిద్ధాంతం.
యాజక నిబంధన ఫీనెహాసుకు అప్పగించబడింది. ఈ ఫీనెహాసు ఎవరు? అహరోను మనుమడు, ఎలియాజరు కుమారుడు. మిద్యానీయులను బాధించండి అని దేవుడే ఆజ్ఞాపించాడు. ఇంతటితో ఈ అధ్యాయం ముగిసింది. సోదరీ సోదరులారా, ఇశ్రాయేలీయులు ఒక పవిత్ర జాతిగా ఉండాలని దేవుడు ఆశించాడు. కాని జారత్వము, విగ్రహారాధన, అపవిత్రత దేవుడు సహించడు. శరీరంలో ఒక అవయవం చెడిపోతే దాన్ని ఖండించేస్తారు వైద్యులు. దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. అవిశ్వాసులతో జోడు కలవకూడదు. ఈ అధ్యాయంలో ఫీనెహాసు మనకు పరిచయం అవుతున్నాడు. మరి ఒక ఫీనెహాసు ఉన్నాడు. అతడు ఏలీ అనే యాజకుని కుమారుడు. అయితే ఇప్పుడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ఒక యువకుడు. ఇతనికి రోషం ముంచుకొచ్చింది. ఎందుకు? రోషము గల దేవుని మనసు కలవాడు కాబట్టి. కోపం పవిత్రమైనదైతే సమర్థనీయమే. ఫీనెహాసు ఓర్వలేకపోయాడు. తన దేవునిలాగే తాను కూడా పవిత్రమైన కోపంతో రెచ్చిపోయాడు. సోదరుడా, సోదరి, నీకెప్పుడైనా కోపం వస్తుందా? ఎందుకు కోపం వస్తుంది? నీకు ఎవరైనా కీడు చేస్తే, నీ హక్కులను ఎవరైనా దొంగిలిస్తే, నిన్ను దూషిస్తే నీకు కోపం వస్తుంది. అది మంచి కోపం కాదు. దేవుని కోసం అపవిత్రతను అసహ్యించుకొని పాపం మీద కోపం వస్తే అది మంచి కోపం. అయితే ఇక్కడ ఫీనెహాసు సంగతి వేరు. పాత నిబంధనలో అట్టి సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఫీనెహాసు ఇశ్రాయేలు జాతికి ఆ విధంగా ప్రాయశ్చిత్తం చేశాడు. ఫీనెహాసు అలా చేయబట్టి దేవుని కోపం చల్లారింది. ఇప్పుడు ఫీనెహాసు సంతతి వారే ప్రధాన యాజకులవడానికి అర్హత పొందారు. గనుక ఈ యాజక క్రమంలో ఫీనెహాసు ప్రముఖ వ్యక్తి అయ్యాడు. దేవుని పని కోసం, ఆయన నామ ఘనత కోసం సాహసించే వారిని దేవుడు హెచ్చిస్తాడు. బయలుదేవత కానాను దేశంలో ప్రాముఖ్యమైనది. ఈ దేవత ఒక కోడె రూపంలో ఉంటుంది. బలానికి, సంతానోత్పత్తికి అధిష్టాన దేవత బయలు. వర్షానికి, పంటలకు కూడా బయలే ప్రధాన దేవత. ఈ దేవతారాధనలో లైంగిక పాపాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ దేవత క్రింద స్థానిక దేవతలన్నీ పనిచేస్తాయని వారు నమ్ముతారు. ఇశ్రాయేలీయులు ఈ దేవత వైపునకు ఆకర్షించబడడం దేవుని ఉగ్రతకు కారణమైంది. సోదరీ సోదరులారా, గమనించారా? జారత్వం, విగ్రహారాధన ఈ రెండింటినీ ప్రచారం చేసేదే బిలాము సిద్ధాంతం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరుతాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు. బిలాము సైతాను ప్రతినిధి. దేవుణ్ణి ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా తిప్పలేకపోయాడు గాని ఇశ్రాయేలును దేవునికి వ్యతిరేకంగా తిప్పగలిగాడు. పిస్గా కొండ వద్ద బయల్పెయోరును పూజించారు. బయల్పెయోరు అనగా ముఖద్వారపు దేవత. ఉన్నత స్థలాలలో ఈ దేవతను పూజించేవారు. కీర్తనలు 106 వచనం 28. వారు బయల్పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించారు అని చెప్పబడింది. ఆ రోజున తెగులు చేత 24,000 మంది హతమయ్యారు. అయితే 1 కొరింథీ 10వ అధ్యాయం 8వ వచనంలో 23,000 మంది కూలారు అని చెప్పబడింది. ఎందుకనగా అంతకు ముందే 1000 మంది ఉరితీయబడ్డారు. ఆ లెక్క ఇందులో చేర్చబడలేదు. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం, నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించే వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పిస్తూ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనే వారిని 1000 తరముల వరకు కరుణిస్తాను. దేవుని రోషము ఎంత తీవ్రమైనదో యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు వింటే
మనకు బోధపడుతుంది. యేసు ప్రభు దేవాలయాన్ని శుద్ధి చేస్తూ రోషముతో అన్నాడు, వీటిని ఇక్కడి నుండి తీసుకొని పోండి. నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా చేయవద్దు. జీవము గల దేవుని చేతిలో పడడం భయంకరమే. అయినా పశ్చాత్తప్తుడై ఆయన చేతిలో పడడం ఎవరికైనా ఆశీర్వాదమే. యేసు ప్రభు ఒకసారి అన్నాడు, నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. సోదరీ సోదరులారా, ఇశ్రాయేలును శపించడానికి ఇంచుమించు 700 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాడు. బాలాకు బిలామును మొదట బామోతు బయల్ అనే గుట్ట మీదికి ఎక్కించాడు. ఆ తరువాత పిస్కా కొండ మీదికి తీసుకువెళ్ళాడు. చివరికి పెయోరు కొండ మీదికి ఎక్కించాడు. ఈ 3 కొండల మీది నుంచి చూస్తే మోయాబులో విడిది చేసిన ఇశ్రాయేలు శిబిరాలు తేటగా కనిపిస్తాయి. అయితే బిలాము ఇశ్రాయేలును శపించలేదు, ఆశీర్వదించాడు. దేవుడు బిలామును వాడుకోవడం మనకు ఆశ్చర్యం అనిపించవచ్చు. కాని దేవుడు ఫరోను వాడుకున్నాడు, నెబుకద్నెజరును కూడా వాడుకున్నాడు. పాఠం సమాప్తం. దైవాశీస్సులు. ఆమె. ప్రియులారా, ఇంతవరకు మనము బిలాము ప్రవచించిన ప్రవచనాల నుండి క్రీస్తుకు సంబంధించిన అనేక సత్యాలను గమనించాం. బిలాము నోరు తెరిచి ఇశ్రాయేలును గూర్చి కూడా ఎన్నో శ్రేష్టమైన విషయాలను పలికినటువంటి విషయాలను గమనించాం. ఇశ్రాయేలుకు భవిష్యత్తులో కలగబోయే రాజ్య వైభవమును గూర్చి బిలాము ప్రవచిస్తున్నాడు. ఇశ్రాయేలు రాజ్యం వ్యాపిస్తుందని, నీ రాజు అనగా మెస్సియా అగగు రాజు కంటే గొప్పవాడని, మెస్సియా రాజ్యం వృద్ధి చెందుతుందని ప్రవచించాడు. బిలాము ప్రవచనం క్రిస్మస్కి సంబంధించింది. జ్ఞానులు చూసిన నక్షత్రం ఈ ప్రవచనంలో ఉంది. వాస్తవానికి ఈ ప్రవచనం పలకబడిన 1500 సంవత్సరాలకు తూర్పు దేశపు జ్ఞానులు ఈ నక్షత్రాన్ని చూశారు. వారు బిలాము ప్రాంతీయులే. జ్ఞానులకు బిలాము ప్రవచనం తెలుసు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం వారు జ్ఞాపకం చేసుకున్నారు. నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది, రాజదండం ఇశ్రాయేలులో నుండి లేస్తుంది. ఇదే క్రిస్మస్ నక్షత్రం, యేసు నక్షత్రం. దీన్ని చూచి జ్ఞానులు సుదీర్ఘ ప్రయాణం చేసి రాజును ఆరాధించడానికి యెరూషలేమునకు వచ్చారు. పాత నిబంధనలో మెస్సియా రాకడని గురించి ఇన్ని ప్రవచనాలు ఉన్నప్పటికీ ఆయన కోసం వారు కనిపెట్టి చూడలేదు. బహు కొద్ది మంది మాత్రమే ఆయన రాకడను గుర్తించారు. ఈ అధ్యాయంలో బిలాము ఒక తప్పుడు సిద్ధాంతాన్ని నేర్పుతున్నాడు. బిలాము సిద్ధాంతము సత్యాన్ని వక్రీకరించి చెప్పే తప్పుడు బోధ. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ విషయంలో మనము తప్పిపోకుండా పరిశుద్ధులమై ఉండాలి. అవిశ్వాసులతో జోడు కలవకూడదు. సత్యం విషయంలో లోకముతో రాజీ పడకుండా పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు.